ఆర్కే సాగర్ హీరోగా దర్శకుడు శశిధర్ తెరకెక్కించిన సినిమా ది 100. మిషా నారంగ్, ధన్య బాలకృష్ణన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉండగా వేరే ప్రోగ్రామ్స్ వల్ల రాలేకపోయారని శ్రీధర్ బాబు తెలిపారు. We feel so special and blessed అండి. చాలాసారి అడుగుతూ ఉంటారు, ఏంటి మీరు లీడ్స్గాను చేస్తున్నారు, క్యారెక్టర్స్గాను చేస్తున్నారు, ధన్య బాలకృష్ణ ఏదైనా చేస్తే కొంచెం కొత్తగానే ఉంటుంది కదా అని. 100% 100 సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ ఇప్పటివరకు నేను అస్సలు చేయలేదండి. చాలా స్పెషల్ క్యారెక్టర్ ఇది. నాకు వచ్చిన ఒక పెద్ద బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కొన్ని సినిమాలు జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం, జేబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం. కానీ కొన్ని సినిమాలు మన సొసైటీ మీద ఉన్న లవ్ కోసం చేయాల్సి వస్తుంది. అండ్ ఈ సినిమా అది ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ టు గివ్ అవుట్ అ వెరీ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ అని ఈ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. బికాస్ అందరూ ఆయుధం గురించి మాట్లాడుకుంటున్నారు కదా. ఆ 70mm స్క్రీన్ ఇస్ నాట్ జస్ట్ ఎ స్క్రీన్, ఇట్ ఈస్ అన్ ఆయుధం. అక్కడున్న మెసేజ్ అందరి బ్రెయిన్కి కాదు, హార్ట్లోకి వెళ్తుంది. దట్ మెసేజ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ అండి. నా కెరియర్ స్టార్ట్ చేసింది తెలుగు సినిమాతోనే. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ మై హోమ్. Whenever I come back to Hyderabad, I feel like, oh, I'm back home. It's been years now I'm coming back here. I mean, I was looking for work here. I really love working for Telugu industry. Though there's this long time I didn't get to work in Telugu, I was working for other languages. But I just feel extremely happy when I'm back. నాకు ఈ ఫంక్షన్, ద 100 ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు నాకు అవుట్ సైడర్స్ కదా, అందరూ నా హార్ట్కి దగ్గర ఉండేవాళ్ళు అనమాట. సో అది నాకు చాలా క్యాజువల్గా అనిపిస్తుంది చెప్పాలంటే. బట్ సినిమా గురించి మాట్లాడాలి కాబట్టి కొంచెం ప్రొఫెషనల్గా మాట్లాడతాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలనుకున్న మొదటి మాట, ఈ సినిమాకి ఒక ప్యూర్ సోల్ అంజనమ్మ గారి బ్లెస్సింగ్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంజనమ్మ గారి బ్లెస్సింగ్స్తో. అమ్మ ఎవ్వరికీ దక్కని ఒక వరం నాకు ఇచ్చారు, నా టీజర్ రిలీజ్ చేశారు. ఇంకా థ్యాంక్స్ అనేది చిన్న వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సాగర్ గారు నన్ను పిలవటం జరిగింది. నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉన్న మరి దీని వెనుక ముందు నడిపిస్తూ ఉన్న ప్రొడ్యూసర్లు సోదరులు రమేష్ గారు, వెంకీ గారు, అదేవిధంగా నేను మొన్న సినిమా చూసినప్పుడు చెప్పిన శశికి ఒక సోషల్ మెసేజ్, పవర్ఫుల్ యాక్టింగ్ ద్వారా మెసేజ్ అందించడానికి ప్రయత్నం చేసిన డైరెక్టర్ శశి గారికి అండ్ 2 వెరీ టాలెంటెడ్ యాక్టర్స్, ఐవ్ సీన్ దెమ్. మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, ఎక్కువ మూవీలు చూడంగానే అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాము. మీతో పాటు పేర్లు విన్నాం సార్. మీవి కూడా గోపాల్ గారికి, కోదండరామ్ రెడ్డి గారికి, గోపాల్ గారికి, శుభలేఖ సుధాకర్ గారు అండ్ అందరూ మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. కొరియోగ్రాఫర్కి, అదేవిధంగా మరి మిసెస్ సాగర్ గారికి, మరి వారి అభిమానులకు, వారి శ్రేయోభిలాషులకి, ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలామంది వక్తలు మాట్లాడినారు, ఇక డైలాగ్ రైటర్స్ కూడా ఉన్నారు. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్, దే విల్ ఆల్ అనలైజ్. సినిమా ఫంక్షన్ ఉందని చెప్పి మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పగానే ఎస్ అని చెప్పిన తర్వాత చెప్పిండు ఎవరు హీరో, ఏం సినిమా అని తర్వాత అడిగిన. ఎందుకంటే మీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన ఒక 5 times, నేను ఒక 6 terms, 5 times ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా లోక్సభకు, 6 సార్లు చిన్న వయసులో కష్టపడి ప్రజల మధ్యలో ఉండే ఇద్దరం కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్.
మా ప్రాంతవాసి అని చెప్పుకుంటూ ముగుల్ రేకులు ఫేమ్ అని చెప్పగానే ఓకే అని చెప్పేశాను నేను. ఎందుకని ఆయన అడగగానే ఓకే అని చెప్పాను. తర్వాత ఈ ఫంక్షన్ గురించి చెప్పాను. నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన తర్వాత బహుశా సెకండ్ ఫంక్షన్, థర్డ్ ఫంక్షన్. ఎందుకంటే ఎక్కువ R&B అంటే రూరల్లో రోడ్స్ మీద R లాంటి మెగా ప్రాజెక్ట్ చేయాలి. శ్రీధర్ బాబు గారు మన తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అంతా తెలుగు ఇక్కడ హైదరాబాదుని విశ్వనగరంగా చేయడానికి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తూ ఐటీ మినిస్టరే కాదు, ఇండస్ట్రీ మినిస్టర్ కాకుండా ఆయన ఒక ఇంటెలిజెంట్ వ్యక్తిగా ఏ విధంగా కష్టపడుతుందో మీరు చూస్తున్నారు. నేను కూడా రూరల్లో రోడ్స్ విషయంలో, ఎందుకంటే యాక్సిడెంట్స్ కాకుండా మంచి రోడ్స్ నిర్మాణించని మా సీఎం గారి డైరెక్షన్లో ఎప్పుడు కష్టపడి మనుషులు, ఎక్కువ సమయం లేదు కాబట్టి ఎక్కువ సినిమా వాళ్ళు పిలిచినా నేను ఫంక్షన్కి తక్కువ వెళ్తుంటాను. కానీ ఈరోజు మీ అందరినీ కలుసుకునే రావడం, ఒక మంచి మెసేజ్తో D100 సినిమా నిర్మించిన ముందుగా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, రైట్ టైంలో రైట్ పిక్చర్ తీసిన మీకు, అలాగే డైరెక్టర్గా శశి గారు